వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జీవితం అంటే ఫ్యామిలీ జోనర్ లో సాగిపోయే కథ కాదు. ఆయన లైఫ్ లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి, రాజకీయ మలుపులున్నాయి, ఊహించని ట్విస్టులున్నాయి. మరి వాటన్నిటిని వర్మ డీల్ చేయగలడా? ఇప్పటికే ఎంతో మంది జీవిత చరిత్రలని తనకు నచ్చినట్లుగా తెరకెక్కించి విమర్శల పాలైన వర్మ మళ్లీ అదే తప్పిదం ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ చేస్తాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు వర్మకు ఈ బయోపిక్ తీసేంత సినిమా ఉందా? తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు నందమూరి తారక రామారావే. తెలుగు ప్రజలకు చెందిన పార్టీలన్నీ ఆయన సంక్షేమ పథకాల్ని కొనియాడినవే. అంతటి గొప్ప నాయకుడాయన. తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ఆయన చేసిన మేలు చిరస్మరణీయం. అయినా సరే రాజకీయాల్లో ఆయనకు ఎన్నోసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. మరి వాటి వెనుక వాస్తవాలను శోధించి తెరకెక్కించే సత్తా రామ్ గోపాల్ వర్మకు ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ లో అత్యంత కీలకమైన మలుపులున్నాయి. వాటిలో మొదటిది నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు ఎపిసోడ్. నందమూరి నాయకుడి ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ రామ్లాల్ సహాయంతో నాదెండ్ల భాస్కర్ రావును పావుగా వాడి కుట్ర పన్నింది. ఎన్టీఆర్ విదేశాలకు చికిత్స కోసం వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ఈ అన్యాయాన్ని చూడండంటూ మళ్లీ ప్రజల ముందుకే వెళ్లి తన సీఎం పదవి తిరిగి దక్కించుకున్నారు. ఇలాంటి పొలిటికల్ లైఫ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. అన్నింటినీ మించి ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ను వర్మ ఏ విధంగా తెరకెక్కిస్తాడు అన్నది మరో ప్రశ్న. ఏది ఏవైనా ఈ బయోపిక్ లో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ను చాలా కీలకంగా డీల్ అంటే కాంట్రవర్షియల్ డైరెక్టర్ వర్మ ఈ బయోపిక్ తీస్తే నిజాలను నిర్భయంగా చెప్పగలరా అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నిస్తున్నారు. తీయండి, నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను ఒక రకంగా, కానీ వాస్తవాలు తీయండి, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారంటేనే ఒక కాంట్రవర్సీలు, ఆయన అంటేనే ఒక వివాదం, మళ్ళీ ఎప్పుడో మర్చిపోయినటువంటి పాత పగలన్నింటినీ కూడా గుర్తు చేయటం అనేది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల మీద ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా కాదు. వివాదాలన్నింటినీ కూడా స్పష్టంగా తీయగలడా? బాలకృష్ణ గారి పేరు వినపడుతుంది, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బాలకృష్ణ గారిని పెడితే మాత్రం పిక్చర్కి న్యాయం జరగదు, అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆయన తీయాలనుకున్న వివాదాంశాలని, ఎందుకంటే అందులో బాలకృష్ణ కూడా ఒకరు కనుక. నేను వ్యతిరేకించడం అంటే నిజమైనటువంటి ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం తీయాలంటే వైస్రాయ్ హోటల్లో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి అప్పుడు దీన్ని ఆయన నిర్భయంగా చూపించగలరా? ఆయనకి చెప్తున్నా, నేను వ్యతిరేకించడం కాదు. ఎపిసోడ్లే కాదు, 1995 ఆగస్టులో జరిగిన చంద్రబాబు ఎపిసోడ్ ను ఎలా తెరకెక్కిస్తాడు అన్నది మరో ప్రశ్న. అన్నింటినీ మించి ఎన్టీఆర్ మరణం కూడా కీలకమైన అంశమే. మరి దాన్నెలా డీల్ చేస్తారన్నది అతిపెద్ద ప్రశ్న. ఇన్ని సున్నితమైన అంశాలను రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ డీల్ చేయగలడా అన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి ఈ అన్నింటి మీద సినిమా తీయాలంటే కనీసం 2-3 ఏళ్ల పాటు స్టడీ చేయాలి, వ్యక్తుల్ని కలవాలి, చరిత్ర మొత్తం తెలుసుకోవాలి. కానీ వర్మకు అంత ఓపిక లేదు, తీరిక లేదు. ఏ సినిమాను కూడా వర్మ ఇంత డెప్త్ గా స్టడీ చేసి తీయలేదు. ఏ గొప్ప వ్యక్తి జీవితంలోనైనా ఎక్కడో ఒక దగ్గర నెగటివ్ షేడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పరిస్థితుల ప్రభావం వల్ల కనీసం 10% నెగటివ్ షేడ్ వస్తుంది. మరి వర్మ దాన్నెలా డీల్ చేస్తారన్నది మరో అనుమానం. సినిమా మొత్తం కాంట్రవర్సీలు, వివాదాలు చేస్తే సరిపోదు. అందున అన్నగారి జీవిత చరిత్రను తెరకెక్కించాలంటే ప్రతి సీన్లోనే కాదు, ప్రతి ఫ్రేమ్లోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి తాను గొప్ప డైరెక్టర్ని అనుకుని ఫీల్ అయి కేవలం ఎమోషన్స్ ను బేస్ చేసుకుని సినిమా తీస్తే అది తెలుగువాడి చరిత్రనే వక్రీకరించినట్లవుతుంది. నిజానికి వర్మ వంగవీటి సినిమాను కూడా స్టడీ చేయకుండానే తీశాడు. రంగా లైఫ్ లో చాలా ఘటనల్ని వదిలేశాడు. ఒక్కసారి సినిమా చూస్తే రంగా ఏమీ రీసెర్చ్ చేయకుండానే సినిమా తీసినట్లు తెలిసిపోయింది. ఒక్క వంగవీటే కాదు, అంతకుముందు తీసిన రక్త చరిత్ర, వీరప్పన్, ఇలా ఎన్నో సినిమాలు చరిత్రను వక్రీకరించినవి. ఇవన్నీ పక్కన పెడితే నందమూరి తారక రామారావు మీద సినిమా అంటే అది చాలా రిచ్ గా ఉండాలి. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా అనిపించాలి. అన్న ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చన్నట్లు ప్రస్తుతానికి వరుసగా 1/2 డజన్కు పైగా అట్టర్ ఫ్లాపులతో ఉన్న డైరెక్టర్ వర్మ.
ఈ మధ్య బిగ్ బీతో తీసిన సర్కార్ 3 ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు. అసలు తన సినిమాలు తానే కాపీ చేసుకునే వర్మకు ఎన్టీఆర్ బయోపిక్ తీసేంత సత్తా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినిమా తీయడం మర్చిపోయిన వర్మ కేవలం సంచలనాల్ని నమ్ముకునే బతికేస్తున్నాడు. అందుకే అప్పుడు వంగవీటి తన చివరి సినిమా అన్నాడు. ఇప్పుడు ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారి మీద పడ్డాడు. ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆత్మ గౌరవానికి నీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ముందు తోకజాడించే వాళ్ళెవ్వరూ లేరు. అంతలా ప్రతి ఒక్క తెలుగువాడితోనూ ఆయన పేరు పెనవేసుకుపోయింది. ఎన్టీఆర్ అంటే దయ్యాలు భూతాలు కాదు, మాఫియాలు రౌడీయిజం గుండాయిజం కాదు, తెలుగు జాతి నిలువెత్తు సంతకం. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఖ్యాతి, అన్యులెవరికీ సాధ్యం కాని ఘన చరిత్ర, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కొలువైన దైవం. మరి ఆ మహనీయుడి కథను పిచ్చి పిచ్చి సినిమాలు ఇష్టానుసారంగా తీసే వర్మ చేతిలో పెట్టడం కరెక్టేనా? అసలు రక్త చరిత్ర సినిమాలోనే ఎన్టీఆర్ పాత్రను వక్రీకరించారన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒక్క సీన్లోనే అన్నగారిని సరిగ్గా డీల్ చేయలేకపోయిన వర్మ ఆయన బయోపిక్ తెరకెక్కించేస్తానంటే నమ్మగలమా? అసలు వర్మకు అంత సీనుందా? నిజానికి బయోపిక్లంటే సినీ ప్రేక్షకులకు పండగనే చెప్పుకోవాలి. అవి ఒక రకంగా ట్రెండ్ సెట్టర్లు కూడా. కానీ ఆ జానర్ వేరు, ఈ కథ వేరు. ఎందుకంటే ఎన్టీఆరే ఒక జానర్. అలాంటి మేరు పర్వతాన్ని 3 గంటల సినిమాలో వర్మ తనకు నచ్చినట్లు ఇమిడేస్తే జనం చూస్తారు అనుకోవడం పొరపాటు. తెలిసి తెలిసి చేతకాని డైరెక్టర్ చేతిలో సినిమా పెట్టి ఎన్టీఆర్ పేరు చెడగొట్టడం కన్నా అసలు బయోపిక్ తీయకపోవడమే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్నగారంటే పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అభిమానించే వ్యక్తి. మరి ఆ విషయం వర్మకు తెలుసో లేదో తెలియదు కానీ ఏదో సెన్సేషన్ కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తే మాత్రం అది ఆయన చేసే అతిపెద్ద తప్పిదమే అవుతుంది. ఇక చాలంటే ఎంతో హోంవర్క్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఆ తర్వాతే స్క్రిప్ట్ రెడీ చేయాలి. కానీ వర్మకు అంత ఓపిక లేదు అన్నది సినీ ప్రపంచానికి తెలియంది కాదు. 5 రోజుల్లో అప్పుడెప్పుడో దొంగల ముఠా సినిమా తీస్తే అది 5 ఆటలు కూడా ఆడకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా ఇలాగే తీసేస్తే జనం వర్మ సినిమా ఆపై జన్మలో చూడరు. అన్నగారి జీవిత చరిత్ర అంటే అది బాహుబలి కన్నా రిచ్ గా ఉండాలి, రామాయణం కన్నా కమనీయ కావ్యంగా ఉండాలి, మహాభారతాన్ని మించిన డ్రామా ఉండాలి. ఈ స్థాయిలో ఆ మహనీయుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే అందుకు వర్మ 1% కూడా సరిపోడు. ఎందుకంటే వర్మ ఈ మధ్య తీసిన సినిమాలన్నీ షార్ట్ ఫిలిమ్స్ కి ఎక్కువ, సినిమాకి తక్కువలా ఉన్నాయి. ఏదో 4 సీన్లు ఊహించుకొని వాటిని అటూ ఇటుగా మార్చేసి లేనిపోని ట్విస్టులు అతికిస్తూ సినిమాను తీయడమే వర్మకు వచ్చు తప్ప అన్నగారి జీవిత చరిత్రను తెరకెక్కించడం వర్మ వల్ల కాదు.